దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి ప్రభుత్వంలో కార్మిక చట్టాలు మార్చాలనే నిర్ణయం తీసుకుంది. బలం లేదు కాబట్టి అమలు చేయలేదు. రెండో ప్రభుత్వంలో బలంగా గెలిచి అమలు కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకున్నాడు. మూడో ప్రభుత్వంలో ఇలా యాజమాన్యాలకు ప్రభుత్వాలకు అనుకూలంగా ఇలా కార్మిక చట్టాలు మార్చిండు. దాంట్లో భాగంగానే కార్మికుల హక్కులన్నీ తీసేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయటం, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడం, లక్షల కోట్ల ఆస్తుల్ని ఇప్పటికే ఆదాని అమ్మాయిలకి కారు చౌకగా కట్టబెట్టిండు. అందుకనే కార్మిక వర్గం అంతా ఒకతాటిపైకి వచ్చిండు. ఇప్పటికే రైతు చట్టాలు మార్చితే రైతులు కూడా ఒక ఉద్యమంగా తీసుకున్నారు. దాదాపు కొన్ని వందల రోజులు ఢిల్లీని ముట్టడించి వాళ్ళ హక్కులను రద్దు చేయించుకొని మొట్టమొదటిసారి ఈ సమ్మెలో దాదాపు కొన్ని కోట్ల మంది సమ్మెలో ఉండబోతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి కార్మిక సంఘాల తరఫున ఒక హెచ్చరిక చేయబోతున్నాం. పక్కనున్న దేశాలను ఒకసారి చూడండి, వాళ్ళందరూ కూడా పెద్ద మెజారిటీతో గెలిచే ప్రభుత్వాలే. కానీ ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? శ్రీలంకలో పెద్ద ఉద్యమం వచ్చింది. 3% ఉన్న ఓట్లున్న అక్కడ రాజకీయ పార్టీల 60-70%తో గెలిచింది. ఆ ప్రధానమంత్రిని ఇల్లు గాల్చి బయటకు వెళ్ళగొట్టిండ్రు. పక్కన బంగ్లాదేశ్ చూడండి, నిన్న ఇప్పుడు చైనా చదువుతాను చూడండి, పాకిస్తాన్ సంగతి చూడండి. దేశాల మీద దేశాలే ప్రజలు తిరుగుబాటు చేస్తే నీ పునాదులు కలుతాయి, నువ్వు మా పునాదులు కలుచుడు కాదు. ముందు నీ పునాదులు కదలకుండా చూసుకోవడం కోసం కార్మిక వర్గానికి సంబంధించిన హక్కులు రద్దు చేయకుండా నిర్ణయం తీసుకొని కార్మికులకు అండగా నిలవడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అనుసరిస్తోంది. నిన్ననే 282 జీవో తీసింది. ఇది కూడా కార్మిక వ్యతిరేకం, బీజేపీకి మద్దతుగా నిలబడటమే అని చెప్పి మేము సీఐటీగా భావిస్తున్నాం. వెంటనే నరేంద్ర మోడీ ఇచ్చిన చట్టాలను రద్దు చేస్తూ వెంటనే రేవంత్ రెడ్డి కూడా తీర్మానం చేయాలని చెప్పి కోరుతాము.